వాళ్ళకి దిక్కుదాకా సహాయం కోసం రకరకాల తెలియక వస్తారు. నేను అప్పుడు చెప్పేవాడిని, మా సినిమా తీసేటప్పుడు ఎవరు చెప్పరేంటి బాబు, సినిమా అంతా తీసి కాపీ పడుతున్నావు తిరుగుతున్నారని. అలాగే ఇప్పుడు ఎవరైనా సినిమా తీద్దాం అనుకున్న వాళ్ళైనా కనీసం దాము గారు సజెషన్స్ ఇస్తారు కదా, అవి గొప్ప లెజెండ్స్, మనకి చిన్నప్పుడు అమ్మా నాన్న చెప్పినట్టు లెజెండ్స్ అవి. అలాంటి పట్టించుకోండి. అవి పట్టించుకోకుండా వాడు చెప్పేది ఏంది వీడు చెప్పేది అనుకుంటే కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీసులో ఆగిపోతున్నాయి. దయచేసి ప్రోగ్రెసివ్ ప్యానల్ మాటలు నమ్మి మీరు ముందుకు రండి, అందరికీ ఓట్లు వేయండి. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక రకంగా మీకు సహాయపడతారు. కొంతమందికి థియేటర్ల ప్రాబ్లం వస్తుంది అన్నారు కదా, థియేటర్ల ప్రాబ్లం రానే రాదు. నిజంగా ఆయన ఎస్కే అని చెప్పినట్టు, నేను చిన్న సినిమా తీసినప్పుడు మొదటి వారం ఎన్ని థియేటర్లు ఇప్పుడు గుర్తులేదు పిల్ల జమీందారు సినిమాకి, అలా రెండో వారానికి డబల్ థియేటర్లు అయిపోయినాయి. అలా మనం మంచి సినిమా తీస్తే మనకు ఎప్పుడు రన్నింగ్ సినిమా తీసే వాళ్ళతోనే మనకు సహాయాలు ఉంటాయి. సినిమా తీయకుండా కబుర్లు చెప్తుంటే అది ఎంతవరకు ఉపయోగం ఉంటుంది? ఇండస్ట్రీ కళకళలాడాలన్నా, ఛాంబర్ కళకళలాడాలన్నా ప్రోగ్రెసివ్ ప్యానల్ సపోర్ట్ చేయండి. ప్రతి నిర్మాతని మరొక రిక్వెస్ట్, రేపు అందరూ వచ్చి ఓటేయాలా, ప్రోగ్రెసివ్ ప్యానల్ సపోర్ట్ చేయండి. ముందు ముందు చాలా మంచి పనులు జరుగుతాయి ప్రోగ్రెసివ్ ప్యానల్ ద్వారా. వాళ్ళు కూడా చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా అందరూ కలిసికట్టుగా ఒక మంచి కార్యక్రమాలు చేయాలని చాలా మీటింగ్స్లో మాట్లాడుకున్నారు. స్వయంగా నేను కూడా విన్నాను. ఇది అందరికీ మంచి జరుగుతుంది. ప్రతి నిర్మాతని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రోగ్రెసివ్ ప్యానల్ సపోర్ట్ చేయండి. వెనకాల దిల్ రాజు గారు, అరవింద్ గారు, మన సురేష్ బాబు గారు, ఇంతమంది పెద్దలుండి ఏ సమస్య వచ్చినా వాళ్ళు గవర్నమెంట్తో మాట్లాడి మనకి ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతారు. ఈ నమ్మకంతో అందరూ చిన్న సినిమాని బతికించండి, ప్రోగ్రెసివ్ ప్యానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఆర్కే గారు మాట్లాడండి. కమ్ ది సైడ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. హిందీలో జాన్ హై తో జహా హై, సినిమా హై తో ఛాంబర్ హై. ప్లేయింగ్ 11 ఉంటేనే కానీ క్రికెట్ టీం అనేది రన్నింగ్లో ఉండదు. రిటైర్డ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, రిటైర్ అయిన ప్లేయర్స్ ఉన్నారు, రిటైర్డ్ హర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, సబ్స్టిట్యూట్స్ ఉన్నారు. ఇలా క్రికెట్ లాంగ్వేజ్లో చెప్పుకుంటే అది. సో కంటెంట్ ఈజ్ కాన్స్టెంట్, కంటెంట్ క్రియేటర్స్ మే వేరీ అండి. ఒక ప్రొఫైల్ ఉన్న ఒక ప్రోగ్రెసివ్ ప్యానల్ ఇది. ఈ ప్రొఫైల్ ఉన్న ప్యానల్ గెలిస్తే, ఈ ప్రొఫైల్ ఉన్న వాళ్ళు 15 ఇయర్స్ నుంచి మనకు గవర్నమెంట్ నుంచి ఏం జరగలేదు. ఈ ప్రొఫైల్ ఉన్నోళ్ళు వెళ్తే గవర్నమెంట్స్ నుంచి మనకు నెక్స్ట్ 10 ఇయర్స్లో చేయాల్సిన బోర్డు అంత పని ఉంది. ఇప్పుడు ఛాంబర్లో ఇంటర్నల్గా జరుగుతున్న ఇవన్నీ మ్యాటర్స్ చెప్తున్నారు. మనం ప్రోగ్రెసివ్గా విత్ ఫోర్ సైట్, అంటే ఫ్యూచర్లో మనకి ఇండస్ట్రీ ఎలాగా ఏంటి అని ఆలోచిస్తే, మీకు తెలుసు 20 ఇయర్స్ బ్యాక్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని థియేటర్లు అయినాయి, మన ఆడియన్స్ ఎంత పెరిగారు, పాపులేషన్ ఎంత పెరిగింది. ఎన్టీ రామారావు గారు 6 కోట్ల ఆంధ్రులు అన్నారు, ఇప్పుడు 16 కోట్లకు మించి ఉన్నారు 2 స్టేట్స్లో. గవర్నమెంట్స్ చాలా ప్రోగ్రెసివ్గా ఉన్నాయి. అలాగే మన ప్రోగ్రెసివ్ ప్యానల్ గెలిస్తే ప్రోగ్రెసివ్గా మనకు కావాల్సినవన్నీ తెచ్చుకోవచ్చు అని చెప్పే మాయ మాటలన్నీ వినకుండా ప్యానల్కి ఓటేయాలని నా రిక్వెస్ట్ చేస్తున్నాను. మధురా శ్రీధర్ గారు. బేసికల్లీ నాకు లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఎవ్రీ ఇయర్ నేను సినిమాలు చేస్తూ ఉంటాను. సో ఏ విషయమైనా, అంటే నాకు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా నేను ఇనీషియల్గా సినిమాలు తీయగలిగాను. అండ్ ఇప్పుడు కూడా ఏ ఇష్యూ ఉన్నా ఏదున్నా నాకంటే ఇమ్మీడియట్గా గుర్తొచ్చేది దాము గారు అండ్ సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు, అల్లు అరవింద్ గారు. సో బేసిక్గా మనం సినిమా తీసే వాళ్ళందరం ఒక యుద్ధం చేస్తుంటాము. సో ఈ యుద్ధం చేసే వాళ్ళకి ఆ సమస్యలు అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇటు ప్రొడ్యూసర్ సమస్యలు, అటు డిస్ట్రిబ్యూషను, అటు ఎగ్జిబిటరు, ఇటు స్టూడియో కానీ ఏదైనా కూడా. సో రెలవెంట్గా ఉన్న టీం అనిపించింది. దట్స్ ద రీజన్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రెసివ్ ప్యానల్. సో ఆల్ ద పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్, అంటే ఇప్పుడు రెగ్యులర్గా సినిమాలు చేసేవాళ్ళు, సినిమా ఇండస్ట్రీ ముందుకు వెళ్ళాలనుకున్నా కూడా ఐ ఫీల్ పనిచేసే ప్యానల్ ప్రోగ్రెసివ్ ప్యానల్ నేను నమ్ముతున్నాను. సో ఐ సపోర్ట్ అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు సపోర్ట్ ప్రోగ్రెసివ్ ప్యానల్. థ్యాంక్ యూ. లాస్ట్గా నిర్మాత మిత్రులందరికీ విజ్ఞప్తి అండి,
ఏం లేదు